23 వరకు చదువుకుంటాం. 23 వరకు చదువు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. 23 వరకు చదువుతాను. ఈ రెండింటి మధ్య ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. చివరిగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుంటాం. అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చాలు. దేవుడు ఈ లేఖనములను దీవించునుగా. ఇంకొక మాట చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం చదువుకుంటాం. అప్పుడు 22 కూడా. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహమా, నా యందు కనికరపడి తన వేలును నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చాలు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగములు మనం గమనిస్తే 2 రకాల ప్రజలు మనకు ఇక్కడ కనబడుతారు. 2 రకాల ప్రజలు. ఒక రకమైనటువంటి ప్రజలు ఏమని చెప్తున్నాయంటే, మరి యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎట్లాంటిదంట, విలువ కలిగింది అంటున్నాడు. మరణము ఏంటి? విలువైంది. మరణం కూడా విలువైంది ఉంటుందా అంటే అంటారు, దుర్మరణం అంటారు. మరి ఏంట్రా ఇలాంటి మరణము పొందాడు ఈ వ్యక్తి, మరి ఎవరు లేకుండా అనాథగా మరణించాడు అంటారు కొంతమంది. అంటారు మంచి మరణము అని కూడా అంటారు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మరణము విలువైంది అంటున్నాడు. తర్వాత అపోస్తలుడు అనేటువంటి పౌలు ఏమంటున్నాడంటే, మరణము అనేటువంటిది నాకు మరి లాభకరమైంది అంటున్నాడు. లాభకరమైంది అంటున్నాడు. చూడండి, అక్కడ మనం చదివాం కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ చావైతే లాభము అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడు? చావైతే లాభం, చనిపోతే నాకు లాభం అంటున్నాడు. అక్కడే కిందికి 23లో వచ్చినంటే అది నాకు మరీ మేలు అంటున్నాడు. మేలు ఏంటంట? మరణం అనేటువంటిది విలువైందంట, అంటే ఖరీదైంది, చాలా విలువైంది. తర్వాత రెండవది లాభకరం అంట, అది లాభం అంట, మనిషికి లాభకరమైంది అంటున్నాడు. మూడవది ఏమంటే మరీ మేలు అంట, మరీ మేలు అంట. తర్వాత చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూసాం. ప్రకటన గ్రంథంలో మరి 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం. అయ్యా దయచేసి మీరు కొన్ని మాటలు వినండి, దయచేసి కొన్ని మాటలు వినండి. మరణం అందరికీ వస్తుంది, కానీ ఆ మరణమును గురించి మనం తెలుసుకోవడం అవసరం. అయ్యగారు కొద్దిగా వినండి. తర్వాత
ఇక్కడ 14వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు. ఇక్కడ ప్రభువునందు మృతి నొందు మృతులు ఎట్లాంటి వారంట? ధన్యులు అంట. అంటే ఆశీర్వదించబడిన వారు అని. అంటే మరణము ఆశీర్వాదకరమైంది. మరణము లాభము, మరణము విలువైంది, మరణము మరి మేలు. మరణము అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా చెప్తుంది ఆశీర్వాదకరం అంటున్నాడు, ఆశీర్వాదకరం అంటున్నాడు. తర్వాత లూకాసు వార్తలు కూడా మనం చూచాం. లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో చూడండి 23వ వచనం. అప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి అంటున్నాడు. చూడండి, ఇప్పుడు మరి 22వ వచనం కూడా దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోబడిను. కాబట్టి మరి ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే విశ్రాంతి పొందుచున్నాడు అనే మాట, ఇక్కడ నెమ్మదిగా ఉన్నాడు అనే మాట 25లో చూస్తాం. చూడండి 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలము నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించునని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు వేదన పడుచున్నావు అంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంట? నెమ్మది పొందుతున్నాడు. నెమ్మది గల స్థలానికి వెళ్ళిపోయినాడు. అంతేకాదు ప్రకటన గ్రంథంలో చూసాం, అక్కడ కూడా ఏమంటే అతడు శ్రమను విడిచిపెట్టాడని చెప్పబడుతుంది. ఇక్కడ స్పష్టంగా మనకు కొన్ని మాటలు కనబడుతున్నాయి రాయబడి పరలోకం. ఎందుకు అంటే నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వెలుచిన ఆత్మ చెప్పుచున్నాడు. అంటే తను మరి ఎలాంటి పరిస్థితులకు వెళ్ళాడు అంటే నెమ్మది గల స్థలానికి వెళ్ళాడు. మరణము మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది అని కొంతమంది భక్తులు చెప్తున్నారు అంటే అది నెమ్మది గల స్థలానికి వెళుతున్నాడు అని. నెమ్మది కలిగిన స్థలానికి వెళుతున్నాడు. తనకు వేదన బాధలన్నిటినీ విడిచిపెట్టి, శ్రమలను విడిచిపెట్టి తను నెమ్మది గల స్థలానికి వెళుతున్నాడు అనే మాట ఇక్కడ చెప్పబడుతుంది. ఇప్పుడు మరణము అంటే ఏం చెప్తాం మనం? నెమ్మది కదా. మరణము అనేటువంటిది ఏంటి? నెమ్మది. చాలామంది ఇట్లాగే అనుకుంటారు, చనిపోతే ఏ బాధ ఉండదు అని ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళకి కాదు ఇది, వాళ్ళకి మాత్రం కాదు, చచ్చిపోయిన వాళ్ళందరికి కాదు. సరే, ఇంకొక మాట ఇంకొకరు ఏం చెప్తున్నారంటే ఆయన స్వయ అనుభవం. ఇక్కడ లూకాసు వార్తలు మనం చూస్తే అట్లా అంటున్నాడు. చూడు 23, అప్పుడు పాతాళమందు బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనడు నేలలో ముంచి నా నాలుగును చల్లార్చు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏమంటున్నాడు? వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు. మరణం ద్వారా మరణించిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళుతున్నాడంట? వేదనకరమైన స్థలానికి. ఇప్పుడు ముందు చెప్పబడినటువంటి ఒక 5 మాటలు ఉన్నాయి. అంటే అక్కడ ఏమంది? మేలు, అది లాభము, అదే మరి విలువైనటువంటిది మరణం, ఆశీర్వాదకరమైనది మరణం, అది నెమ్మది గల స్థలానికి నన్ను తీసుకొని వెళుతుంది అని చెప్పబడుతుంది. ఎందుకు నెమ్మది గల స్థలానికి అంటే నేను చెప్తా తర్వాత. కాబట్టి ఇక్కడ శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏమో ఇలా చెప్తుంటే మరొక వ్యక్తి ఏమంటున్నాడు? నేను ఈ అగ్ని జ్వాలలో వేదన పడుచున్నానయ్యా అంటున్నాడు. అంటే మరణంలో 2 అనుభవాలు ఉన్నాయి. 2 ఒకరే పొందలేరు. ఏదో ఒకటి మాత్రమే పొందగలుగుతారు. అటు వేదనకరమైన స్థలానికి వెళ్ళి వేదను బాధను అనుభవించడం అన్న కావాలి, లేకపోతే మరి నెమ్మదిగా ఉండాలి.
ఈ విలువైనటువంటి మరణానికి వెళ్ళాలి. అయితే ఎవరు ఇలాగూ వెళతారు, ఎవరు ఇలాగూ చక్కటే విలువైనటువంటి స్థితిని పొందుతారు, ఎవరు వేదన పొందుతారు అని మనం కనుక ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఇప్పుడు రంగారావు గారు ఉన్నారు. మీ డౌట్ ఏంటంటే రంగారావు గారి రెండు అనుభవాలు ఏ అనుభవంలో ఉన్నాడు అని కూడా మనం ఆలోచన చేయొచ్చు. అయితే ఒకటి నిజం అంటే ఆయన జీవించిన జీవితం ఒకటి సాక్ష్యం మనకుంది లోకంలో. కాబట్టి దాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఆయన ఎక్కడికి వెళ్తాడు అనేటువంటిది ఒకటి చెప్పొచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే ఆయన వెళ్తే నేను వెళ్ళను అని చెప్పి అనడానికి ఇంకొకరు కూడా ముందుకు రావచ్చు. అట్లాంటి వాళ్ళకి మరి మనం ఏం చెప్తాం? ఏమీ చెప్పలేం. కాబట్టి తీర్పు అనేటువంటిది టోటల్గా 100%, 100% దేవుని దగ్గర ఉంటుంది. అయితే ఇప్పుడు మనము విలువైన మరణానికి, ఆశీర్వాదకరమైన మరణానికి మనం చేరాలి అంటే మనము ఎవరు చేరతారు అనేటువంటిది మనము ఆలోచన చేసుకోకపోతే ఖచ్చితంగా మనము నష్టపోతాం. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ రంగారావు గారి యాత్ర ముగించబడింది, అయిపోయింది, ఆయన గురించి అది ప్రభువుని కలిగి ఉన్నాడు కనుక ఆయన ఎక్కడికి వెళ్ళాడో అది కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఆ తర్వాత ఇంటివారు అంటే భార్య, ఇంకా బిడ్డలు, కుమారుడు లేడు అంటున్నారు కనుక తన పిల్లలైన ఉంటారు కదా, మనవాళ్ళు కానీ మనవ సంతానం ఉంటారు. కాబట్టి వారు కూడా ఎవరైతే మరి రక్షణ లేని వారుగా ఉంటారో వారు ఒకవేళ ఇలాంటి ధనవంతుడైనటువంటి వేదనకరమైన స్థలానికి వెళ్ళవలసి వస్తే చాలా భయంకరం. అందుకని దానికి మనము ఆ డబ్బు మనల్ని అక్కడికి పరలోకానికి తీసుకుని వెళ్ళలేదు, లేకపోతే ఈ యొక్క భయంకరమైనటువంటి పాతాళం నుంచి తప్పించలేదు. అయితే ప్రియులారా చూడండి, ఎందుకు వారు విలువైనది మరణము, ఆశీర్వాదకరమైనది మరణం అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు చనిపోయినటువంటి వారి స్థితి మనం గమనించినట్లయితే చూడండి, ఒక్కసారి మనం ఇక్కడ మరి 16వ అధ్యాయం లూకాసు వార్తలో చూస్తే లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు చూడండి 22వ వచనంలో, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోబడెను అంటున్నాడు. ఆ యొక్క లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళాడు అంటే ఏం జరిగిందంటే దేవదూతలు వచ్చి ఆయన ఏం చేశాయి? తీసుకొని పోయినాయి. ఒకటి విషయం జ్ఞాపకం ఉంచుకోండి. రెండోది మనం చూస్తే అపోస్తల కార్యములు, ఎందుకని ఇట్లా అరుస్తుంది అది? అపోస్తల కార్యములు చూడండి, బైబిల్ ఉన్నవాడు తీయండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి 55వ వచనం, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం తెరువబడుట, ఆకాశపు తేరు చూచి దేవుని మహిమ యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుట చూచి, ఆకాశము తెరువబటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచున్నారని చెప్పెను. కాబట్టి ఇక్కడ పరలోకము తెరవబడింది. ఆ పరలోక ఆకాశము తెరవబడింది. ఈ తెరవబడిన తర్వాత ఆయన అక్కడ ఆ పరలోకంలో దేవుని సింహాసనాన్ని చూస్తున్నాడు. దేవుని సింహాసనము కుడిపార్శ్వమున ప్రభువైన యేసుక్రీస్తు వారు నిలబడి ఉండుట చూస్తున్నాడు. అంటే ఎప్పుడు నిలబడతారు? ఇప్పుడు మన మధ్యకి ఎవరైనా పెద్దోళ్ళు వచ్చారనుకోండి, ఇప్పుడు మనం అందరం ఏం చేస్తాం? లేచి నిలబడతాం. అంటే ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన అందరికంటే గొప్పవాడు. కానీ ఇప్పుడు స్టెఫెను వెళుతుంటే, స్టెఫెను ఒక సామాన్యమైనటువంటి పరిచారకుడు. ఈ స్టెఫెను వెళుతుంటే, ఈ స్టెఫెను వెళ్ళే రాకను
మరి గమనించినటువంటి పరలోకము, ఆ పరలోకములో దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడిగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారు? లేచి నుంచున్నాడు. అంటే దేవదూతలు వచ్చి ఆయన తీసుకుని వెళుతున్నాయి. తర్వాత మరి దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నిలబడి ఉన్నాడు. అంటే పరలోకములో ఆహ్వానం పలుకుతున్నారు, అయ్యా రండి అని చెప్పి, విలువైన స్థలానికి మీరు వస్తున్నారు, శ్రేష్టమైన స్థలానికి మీరు వస్తున్నారు, రండి అని చెప్పేసి ఆహ్వానించారు. కనుక రాత్రి కూడా ఏకుంజామున 3 గంటలుగా 3 గంటలకి ఏం జరిగిందంటారు? మన సోదరుడు రంగారావు గారి కోసం కూడా ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు తప్పనిసరిగా. ఆయన వెళుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట? పరలోకంలో మరి అందరూ కూడా ఆయన్ను ఆహ్వానించారు, రండి, మీరు బాధలన్నిటిని విడిచిపెట్టారు, మీకున్న కష్టం అంతా పోయింది, ఇక్కడ పాపభూయిష్టమైతే లోకం యొక్క విడుదల మీకు కలిగింది, ఇక నెమ్మది గల స్థలానికి మీరు వస్తున్నారు, విలువైన స్థలానికి మీరు వస్తున్నారు, రండి అని చెప్పేసి ఆయన్ని సాదరంగా అక్కడికి ఆహ్వానించారు. ఘనమైన ఆహ్వానం, మరణము ఘనమైన ఆహ్వానం కాబట్టి అందుకే విలువైంది. చాలాసార్లు మనకు ఈ సంగతి తెలియదు, ఈ సంగతి అర్థం కాదు. చాలామంది చెప్పినటువంటి మాటలు మీకు చూస్తే, మా ఇంటి దగ్గర ఒక ముసలాం ఉండేది, నాగరత్నం అని. ఆమె చాలా అమాయకురాలు. అంటే ఎప్పుడు 6 దినాల్లో చదువు లేదు, మందిరానికి వెళ్తారు అంతే, దేవుణ్ణి కలిగి ఉంది. అయితే సహజంగా ముసలోళ్ళు ఏడ పడుకోబెడతారు? ఏడంటే వాళ్ళకి పెంకుటిల్లు ఉంది, పక్కన ఒక సపారంలాగా వేసి ఉంటే దానిలో పడుకోబెట్టారు. ఆ పక్కనే రాతి గోడ ఒకటి ఉంది, అది పూర్తిగా పైకాని లేదు, ప్రహరీ గోడలాగా ఉందన్నమాట. వాళ్ళ కుమారుని పిలిచి, అయ్యా నేను వెళుతున్నాను, నన్ను తీసుకుని వెళ్తానికి ఇదిగో వాళ్ళు వచ్చారు, ఆ పడవ ఒకటి వచ్చింది, ఆ పడవలో నన్ను తీసుకెళ్తానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, నేను వెళుతున్నాను, నా కోసం నువ్వు ఏడవద్దు. ఆశ్చర్యం. అందరూ వాళ్ళ అమ్మని పిలిచి చెప్పాడు. ఏమనుకోండి, మైండ్ పోయింది మా అమ్మకి అందుకే చెబుతుంది అనుకోండి. ఈయన ఏం వచ్చిందంట, మైండ్ పోయింది మా అమ్మకి అందుకే ఇక్కడ చెబుతుంది అనుకున్నా. కానీ ఆమె చెప్పిన కాసేపటికి ఏమైంది, వెళ్ళిపోయాను. ఆ చెబుతున్నాడు. ఆశ్చర్యపడ్డా, రే మా అమ్మ ఇప్పుడే చెప్పింది, కొద్దిసేపు అవుతుంది, ఏమని, ఇదిగో నేను పడవ వచ్చింది, దేవుని దూతలు వచ్చారు, నన్ను తీసుకుని వెళ్తున్నారు, రమ్మంటున్నారు అని చెప్పేసి. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని వాక్యం సత్యం, దేవుని వాక్యము అది 100కి 100% నెరవేర్చబడేది, అది అబద్ధం కాదు, నిజం. కాబట్టి ఇప్పుడు మరి రంగారావు గారు కూడా రాత్రి ఆయన చక్కగా దేవుని దూతలు వచ్చి లేపి, ఎంతకాలం ఇక పోరాడుతూ ఉంటావు ఇక్కడ, వద్దొద్దు వెళ్ళిపోదాము అని చెప్పేసి అంటే, ఇక వీళ్ళందరికీ ఎవరికి చెప్పలే. ఏమన్నాడు? సరే పోదాం పదండి అన్నాడు. చూడండి, దేవుడుతో నడిచినటువంటి హానోకు ఏమన్నాడు? ఎంతమంది పిల్లలు ఆయనకి లెక్కలేదు. 300 సంవత్సరాలు పిల్లల్ని కన్నాడు ఆయన. 65వ సంవత్సరప్పుడు మెతుషాలను కన్నాడు. ఆ తర్వాత 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచి కుమారులను కుమార్తెలను కన్నాలని స్పష్టంగా రాయబడింది అక్కడ. అంటే ఇప్పుడు దేవునితో అట్లా నడుస్తూ వెళ్ళాడు, అన్నాడు వెళ్ళిపోదాం అన్నాడు. అంతేపాటు దేవునితో కూడా వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళందరికి సక్క చేసి వాళ్ళందరూ పొలాలు స్థలాలు పంచిపెట్టి వస్తానని అనలే, వెంటనే అన్నాడు సరే పోదాం అన్నాడు, వెళ్ళిపోయినాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా సోదరులారా జ్ఞాపకం ఉంచుకోండి, ప్రభునందు మనకు విలువైనటువంటిది ఎందుకు మరణం అంటే, విలువైనది ఎందుకు మరణం అంటే, దేవుని దూతలు వచ్చి ఆ తర్వాత పరలోకంలో గొప్ప ఆహ్వానం, తండ్రి కుడిపార్శ్వం ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నిలబడి ఆహ్వానించేటువంటి గొప్ప ఆహ్వానం కలిగినటువంటిది ఈ మరణం. ఏదో పోయాడు కాదు, ఏదో పోలే, కాబట్టి అక్కడికి తీసుకున్నాడు. మరి అక్కడికి పోయిన తర్వాత ఏముంటుంది చూడండి, మనం గమనించినట్టే రండి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం లేకపోతే 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం. అయితే
తమ వస్త్రములను అపవిత్రపరచుకుని కొందరు సాదీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రమును ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రము ధరించుకును. కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించుకుంటారంట. తర్వాత రండి 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో మనం చూస్తే 5వ అధ్యాయము చూడండి. అక్కడ 10వ వచనం 9-10 కలిసి ఉన్నాయి. నీవు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును విప్పుటకు తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను చేసేది గనుక వారు భూలోకమందు క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనము జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతలు స్వరము వినబడిన. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండిరి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును ఘనతయు బలమును ఘనతయు మహిమ స్తోత్రము పొందనరుడని గొప్ప స్వరంతో చెప్పగా వింటిని అంటున్నాడు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎట్లాంటి తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. వారందరూ కూడా మరి ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క సముఖమును క్రొత్త పాట పాడుతున్నారు అని చెప్పేసి రాయబడింది. చూడండి 6వ అధ్యాయంలో కూడా చూడండి. 6వ అధ్యాయంలో కూడా చూస్తే ఇక్కడ మరియు 5వ బోర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మను చూచితిని బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎన్నాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసుల ప్రతి దండన చేయకుందని బిగ్గరగా చెబిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడిను మరియు చాలు. కాబట్టి ఇక్కడ తెల్లని వస్త్రాలు వారిలో ప్రతివానికి ఇయ్యబడ్డాయి. అలాగే మనం చూస్తే ప్రకటన గ్రంథంలో అనేక స్థలాల్లో పరలోకం ఇక్కడ వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో వృద్ధాప్యంలో మరి బట్టలు శుభ్రంగా ఉంటాయా? శుభ్రం చేస్తారా? వాళ్ళు ఎంత ఐశ్వర్యవంతులైనా ఆడ పోతే ముక్కు మూసుకోవాల్సింది. క్రైస్తవుల జాగ్రత్త. నేను ఒక కమ్మ కుటుంబం నుంచి రక్షించబడిన ఒక అక్కను చూశా. ఆమె మందిరానికి వచ్చేది. ఆమె చివరిలో పెరాలసిస్ స్ట్రోక్ లాగా వచ్చి పడిపోయింది. ఆ తర్వాత ఎంత చక్కగా ఆమెకు అంతకుముందు వచ్చి ప్రార్థన చేయించుకుంటే స్మెల్ వచ్చేది ఆమె దగ్గర. అయితే ఆమె పడిపోయిన తర్వాత ఆమె కుమార్తెలు ఆమెను చూశారు. ఆశ్చర్యం అన్నమాట. దగ్గర పోయి ఎంతసేపు కూర్చున్నా కూడా అక్కడ నుంచి ఈ గదిలో ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేదు. నేను అనుకునేవాళ్ళం చాలా చక్కగా ఆమెను సిద్ధపరిచారు, బాగా చూసుకుంటున్నారు అని. కొన్ని స్థలాలు అయితే ఇంకొక సమాధి చేసి నేను పోయి చూస్తే ఆ నూలక మంచం మీద పడుకొని ఉంది. చివరికి మా సిస్టర్స్ లేపి ఆమెకు స్నానం చేపిద్దామంటే మంచం కూడా లేచి వస్తుంది. ఎప్పటి నుంచి ఆమె ఆ పడుకొని ఈ గాయాలు అయిపోయినో తెలియదు. దానికి అతుక్కుపోయింది అన్నమాట. ఎంత భయంకరమైనటువంటి శ్రమ అనుభవించిందో తెలియదు. మన విశ్వాసులు పోయి ఆమెను శ్రద్ధ తీసుకుందామన్నా కూడా వాళ్ళేంది మేము చచ్చిపోయాం అనుకుంటున్నారా, మా అమ్మ దగ్గరికి మీరు ఎందుకు వచ్చేది అని చెప్పి. కాదయ్యా, మాకు కూడా సహోదరి, మేము కూడా విశ్వాసులు అందరం కలిసి మందిరానికి వెళ్ళేవాళ్ళం కదా, అందుకని వచ్చాంలే అంటే ఆమె రావద్దు మీరు అని చెప్పేసి వాళ్ళకి ఏం తేవద్దు. వాళ్ళు బెట్టరు, పెట్టేవాళ్ళను పెట్టనీరు, వాళ్ళు చూడరు, చూసేవాళ్ళని చూడనీరు. ఇట్లాంటి మొండి బ్యాచీలు కూడా ఉంటారు. ఆడ చేయగాకండి, మీ కర్మ మీరు అనుభవిస్తారు. చూసారా, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఏం జరుగుతుంది? వృద్ధాప్యంలో అంత శుభ్రంగా ఎవరు చూడరు. కానీ దేవుని రాజ్యంలో మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు రంగారావు గారి పరిస్థితి ఏంటంటే చక్కగా ఇప్పుడు దేవదూతల సముఖంలో ఆయన తెల్లని వస్త్రాలు ధరించుకొని వాళ్ళతో పాటు కొత్త పాట పాడుతూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఇప్పుడంతా కూడా ఆయన ఎంత పరమానందం అంటే ఇది ఈలోక ఆనందం కాదు, అది పరలోకంలో ఉండేటువంటి పరలోక ఆనందాన్ని
ఆయన చక్కగా అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకే మరణం ఎట్టండి చెప్పండి, విలువైంది అని చెప్పబడుతుంది. తర్వాత రండి, మూడవదిగా ఆ విలువైన మరణం ఎందుకు అంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తాం. తిమోతికి రాసిన మరి రెండో పత్రిక రండి 8వ వచనం లేకపోతే 7 నుంచి చదువుతాను. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడినది. అది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారు అందరికీ అనుగ్రహించును. రండి, కాళింది రండి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ పరలోకములో వినండి, కొన్ని మాటలు వింటే వాళ్ళు ఎట్లా వింటలే, కొంచెం మీరన్న శ్రద్ధగా వింటే మీ ఏదైనా ఇంట్రెస్ట్గా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్ని మాటలు వినండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే కిరీటధారులుగా అక్కడ దేవుని సన్నిధిలో కిరీటం ధరించుకునేటువంటి వారుగా ఉంటున్నారు. అక్కడ పోయిన తర్వాత దేవుని సముఖంలో పరలోకంలో వారికి కిరీటం వేయబడింది అని చెప్పి స్పష్టంగా చెప్పబడింది. అంతేకాదు మనం ఇంకా గమనించినట్టే రండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో చూడండి. అక్కడ 21లో చూస్తే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుని ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా సింహాసనం కూర్చుండనిచ్చేదను అంటున్నాడు. ఇది స్పష్టమండి. ఇక్కడ దేవునితో కూడా ఆ సింహాసనం మీద కూర్చుండేటువంటి గొప్ప ఆధిక్యత, ఆ సమూహంలో దేవునితో కూడా సింహాసనం మీద కూర్చొని మరి చక్కగా వారికి ఇవ్వబడిన బాధ్యతలు వారు స్వీకరించేటువంటి వారికి ఉన్నారని వాక్యం చెప్తుంది. ఇక్కడ 113లో చూస్తే నేల నుండి దరిద్రులను పైకెత్తి ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ కూర్చుండబెట్టుటకై వారిని లేపుతున్నాడని రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే అక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది, క్రీస్తు ఆయనతో కూడా మనల్ని లేపి తండ్రితో కూడా మనల్ని కూర్చుండబెట్టి ఉన్నాడు అని చెప్పి రాయబడింది. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ మనం 4వ విషయాన్ని మనం గమనించు. ఎందుకు విలువైన మరణము, ఆశీర్వాదకరమైంది మరణం అంటున్నాడంటే అక్కడ ఏం చేయబడుతుందంటే అక్కడ దేవుని యొక్క కుమారునితో పాటు దేవుని యొక్క దేవదూతలకు లేనటువంటి గొప్ప ఆధిక్యత, సింహాసనం మీద కూర్చుండేటువంటి గొప్ప ధన్యత ఆయనకు కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతుంది. భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువైంది. ఎందుకో మొట్టమొదటిగా తెల్లని వస్త్రాలు వారికి ఇవ్వబడుతున్నాయి. రెండవదిగా వారికి కిరీటం ఇవ్వబడుతుంది. మూడవదిగా సింహాసనం ఇవ్వబడుతుంది. మరి మొట్టమొదటి చెప్పాం, దేవదూతలతో ఘనమైనటువంటి స్వాగతం, విలువైనటువంటి స్వాగతం ఘనమైన రీతిలో ఆయన తీసుకొని పోబడుతున్నారన్నమాట మనం చూస్తాం. తర్వాత చివరిగా ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూసినట్టే అక్కడ చెప్పబడుతున్న మాట 5వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చూడండి. ఇక్కడ 2వ వచనం చూస్తాను. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలనని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాం. ఇక్కడ ఏమంటాడంటే 7వ వచనం కూడా చూడండి, గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఏమంటే ఈ దేహములో ఉన్నంత కాలం
ఇక్కడ మూలుగుతూ ఉన్నాడంట, మూలుగుతూ ఉన్నారు. ఏంటండి ఈ దేహము విడుదల, ఈ దేహంలో నుంచి దేవుని ఆత్మ విడుదల పొంది, దేవుని యొక్క జీవం ఎక్కడి నుంచి విడుదల పొంది దేవునితో కూడా ఉండడం కొరకు తీసుకొని పోబడుతుంది. అందుకని ఇప్పుడు వేదన లేదు, ఏడ్పు లేదు, కన్నీళ్లు లేవు, అక్కడికి మరణం లేదు. మంచి స్థలం, దేవునితో కూడా చక్కగా సంచరించేటువంటి ఒక చక్కటి స్థలానికి ఆయన వెళ్ళిపోయాడు. ఒకవేళ ఇప్పుడు ఆయన తీసుకొని రండి అని చెప్పేసి ఒకవేళ ఎవరైనా వచ్చి తీసుకుని వస్తామంటే ఆయన కనుక ఇక తిరిగి రావడానికి ఇష్టపడ్డు. మార్చవరంలో మరలా మా ఇంటికి రావడానికి, మా ఇంట్లో ఉంటాను, మా బంధువులతో ఉంటాను, నా భార్యతో ఉంటాను అనడు. ఎందుకంటే స్మిత్ గారు అనేటువంటి ఒక మిషనరీ గారు, ఆయన భార్య చనిపోయింది. ఆయన భార్య చనిపోయినప్పుడు ఆయన మంచి ప్రార్థన పరుడు. ఆయన ఏం చేశాడంటే నా భార్య తిరిగి రావాల్సిందే ప్రభువా అని చెప్పేసి ఆ శవం దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆ జీవము మరలా తిరిగి దేవుడు అనుమతించాడు, పంపించినప్పుడు ఆమె లేచి కూర్చొని ఏమందంటే, అయ్యగారు నన్ను ఎందుకు పిలిచారు మీరు అని చెప్పేసి తన భర్తను అడుగుతుంది. ఎందుకు నన్ను పిలిచారు? నేను ఉండను ఇక్కడ, ఒక అద్భుతమైనటువంటి స్థలానికి నేను వెళ్ళాను, అక్కడ చాలా చక్కగా ఉంది, బాగుంది, ఇంకా అక్కడ నుంచి నేను ఇక్కడికి రాను, నన్ను దయచేసి ఇక్కడ ఉండడానికి మీరు బలవంతా పెట్టవద్దు, నా ప్రభు దగ్గరికి నేను వెళుతున్నాను. ఏడున్నంతకాలం మూలుగుతూ వచ్చాను, శ్రమపడుతూ వచ్చాను, సోడగొడను చూస్తూ వచ్చాను, ఎన్నో శోధనలు గుండా వెళ్ళాను, మరణ భయాలు, మరణం చేత దుఃఖం, రకరకాలైనటువంటి బాధలు నేను అనుభవించాను. ఇక నాకు ఈ బాధలు నాకు వద్దు, నేను దేవునితో కూడా ఆ విలువైనటువంటి అద్భుతమైన ఆ స్థలంలో చక్కగా దేవునితో కూడా ఉంటాను అని చెప్పేసి ఆమె తిరిగి మరలా వెళ్ళిపోయింది. ఇది మీరు స్మిత్ గారి జీవిత చరిత్రలో మీరు చూస్తే ఆయన రాసింది చక్కగా కనబడుతుంది. కాబట్టి పిల్లలు జ్ఞాపకం ఉంచుకోండి, ఎందుకో విలువైంది మరణము. మనం చూస్తున్నాం చక్కటి ఆహ్వానం, రాత్రి నెమ్మదిగా దేవుని దూతలు వచ్చి ఆయన లేపారు, తీసుకుని వెళుతుంటే ఆకాశం తెరవబడడం, చక్కగా దేవుని కుడిపార్శ్వమున ప్రభువైన యేసుక్రీస్తు వారు నిలబడి దేవుని దూతలు అందరు కలిసి చక్కగా ఆయన ఆహ్వానించారు. అద్భుతమైనటువంటి స్వాగతం అక్కడ దొరికింది ఆయనకి. రెండవదిగా ఆయనకి అక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని సముఖంలో క్రొత్త పాట పాడుతూ దేవుని దూతలతో కూడా ఆరాధించే గుంపులో ఉన్నాడు. మూడవదిగా ఆయన కిరీటం ధరించుకున్నాడు. నాలుగవదిగా చక్కగా ఆయన మరి సింహాసనం ఇవ్వబడింది, ఆయన సింహాసనాసనుడిగా ప్రధానులతో కూడా ఆయన కూర్చుండబెట్టబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు ఆయన ఈ యొక్క వేదనకరమైన స్థలం నుంచి వెళ్ళిపోయినాడు, మూలుగు నుంచి తప్పించుకున్నాడు, ఈ యొక్క దేహం యొక్క విడుదల పొంది ఇప్పుడు నెమ్మది గల స్థలానికి ఆయన వెళ్ళిపోయాడని చెప్పేసి ఇక్కడ స్పష్టం అవుతుంది. ప్రియులారా, మరి ఎవరు వెళ్తారు ఇక్కడికి, ఎలాంటి వారు వెళ్తారు ఇలాంటి అద్భుతమైన స్థలానికి అని మీరు ఆలోచించినట్లయితే చూడండి, నేను 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, ఎవరు వెళ్తారు అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా చెప్పబడుతుంది. క్షమించండి, పేతురు రాసిన పత్రిక 2 పేతురు 3వ అధ్యాయము 13వ వచనం, ఆయనను మనమైన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశమును కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెడుచున్నాము, వాటి యందు నీతి నివసించును. వాటి యందు ఏమి నివసిస్తుందంట? నీతి నివసించును. ఎవరు నివసిస్తారు చెప్పండి? ఇప్పుడు నీతిమంతులు మాత్రమే నివసిస్తారు, అపవిత్రులు పోకూడదు, పరిశుద్ధులు పరిశుద్ధ మార్గం అనబడును అని చెప్పి యెషయా గ్రంథం 35లో స్పష్టంగా చెప్పబడుతుంది 10వ వచనంలో. ఆ మార్గం పరిశుద్ధమైంది, అపవిత్రులు పోకూడని మార్గము, అక్కడ నీతి నివసిస్తుంది. కాబట్టి ఎవరు నీతిమంతులు అంటే భూమి మీద ఎవరు కూడా నీతిమంతులు లేరు, ఒక్కడు కూడా లేడని రాయబడింది. అయితే నీతిమంతులుగా ఎలా తీర్చబడతారు అంటే ఇది ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారని స్పష్టంగా చెప్పబడుతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడు, మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. జ్ఞాపకం ఉంచుకోండి, ఒక్కడైనటువంటి ఈ దేవుడు ఆయన మానవుని యొక్క దుస్థితిని చూచాడు. మానవ నిర్మాణకుడు మానవుని చూచి మానవునికి విమోచన కార్యాలు జరిగించాలని ఆలోచన చేసినటువంటి దేవుడు ఆ విమోచన కార్యాన్ని జరిగించడం కొరకు
ఒక పద్ధతిని రూపొందించాడు. ఏంటి ఆ పద్ధతి అంటే, రక్తము సర్వలోకము పాప పరిహారం కావాలంటే రక్తము చిందించబడాలి. ఇది స్పష్టం. ఏ గ్రంథానికైనా పరిశీలన చేసుకోండి. ఏ గ్రంథానికి వెళ్ళినా రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగుదు అని చెప్పి స్పష్టమవుతుంది. అందుకని రకరకాలుగా రక్తమును చూపించేటువంటి ఎర్రని నీళ్లను మనవుడు తయారు చేస్తాడు దోషం పోతుందని. అంత మాత్రం పోదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విడిపించును. బైబిల్ అంతేకాదు, వేదాలు కూడా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని స్పష్టంగా చెప్తుంది. పరమాత్ముడే ఆ రక్తమును చిందించాలని. అంటే పరమాత్ముడు ఎవరు మనకు తెలుస్తుంది, దేవుడే. ఆ దేవుడు ఎవరంటే పరమాత్మ. ఆత్మకు దేహం లేదు, ఆత్మ మరి దేహం లేదు కనుక రక్తము ఉండదు. అందుకే దేవుడు మానవాల్ని, సర్వ మానవాల్ని ప్రేమించిన దేవుడు, తాను సృష్టించినటువంటి ప్రజలను ప్రేమించిన దేవుడు శరీరమును ధరించుకుని లోకానికి వచ్చాడు. ఇది మర్మం, దైవ భక్తిని కూర్చిన మర్మము. సశరీరుడుగా దేవుడు ప్రత్యక్షుడవుతాడని స్పష్టంగా చెప్పబడుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడైంది. ఆయన శరీరమును ధరించుకొని భూలోకానికి దిగి వచ్చి సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థం ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం నీ ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది, నీతిమంతుడుగా చేస్తుంది. ఆయన యందు నీ విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నీతిమంతుడుగా చేయబడతావు. ఇది దేవుని వాక్యం చెప్తుంది. ఇది దైవికమైన మర్మం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ యొక్క సత్యాన్ని గ్రహించి, యేసు ప్రభువా నేను పాపిని, నేను కూడా చెప్పగలుగుతున్నాను, నీతిగా జీవించాలని యవన కాలంలో మంచి యవన ప్రాయం నుంచి 15 సంవత్సరాలు నాకు వచ్చిన కాడి నుంచి ఎంతో పోరాటం చేశాను. కానీ నా వల్ల కాలేదు. నా 21వ సంవత్సరం నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, నేను పాపిని, నీకు తెలుసు ఒక దేవుడు అయినావు, దేవుడు అంటున్నారు నీకు తెలుసు, కాబట్టి నీవు దేవుడు అయితే నాతో ఒక మాట చెప్పు, నన్ను క్షమించడానికి నీకు మనసుందా, నాలాంటి పాపిని అని నేను అడిగినప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పాడు. నా యొక్క చదువుకునే దినాల్లో హాస్టల్లో నేనున్నటువంటి రూమ్లో నా యొక్క చాప మీద కూర్చొని మాట నేను అడిగాను ప్రభును. వెంటనే దేవుడు చెప్పాడు, నిశ్చయముగా నీ పాపములను క్షమిస్తాను. అప్పుడు వెంటనే నా పాపములని ఒప్పుకున్నా, క్షమించబడ్డా, నా పాపములని తొలగిపోయిన నేను విశ్వసించాను. ఆయన నా హృదయంలోకి వచ్చాడు. చెప్తున్నా 1993 సంవత్సరం 92వ సంవత్సరం సెప్టెంబర్ మాసం ఆ ప్రాంతంలో నేను ఈ ప్రార్థన చేశాను. నాటి నుంచి నేటి వరకు నీతిగా జీవించడం నాకు దేవుడు నేర్పించాడు. భూమి మీద నీతిమంతుడు ఒక్కడు లేడని రాయబడింది. అయితే దేవుని నీతి నాకు దేవుడు అనుగ్రహించాడు కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాల పైన నీతిగా జీవించడం అంటే దేవుడు నాకు అనుగ్రహించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, రంగారావు బ్రదర్ని ప్రేమించి వచ్చినటువంటి బంధువులారా, ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు. ఆయన మరణము విలువైంది, ఆ మరణము లాభకరమైంది, ఆ మరణము మేలుకరమైంది, ఆ మరణము ఆశీర్వాదకరమైంది. ఆ మరణము ద్వారా తను నెమ్మది గల స్థలానికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి ఎక్కడ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే సువార్త విన్నాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు, తన పాపం ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, క్షమాపణ పొందాడు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇప్పుడు నీతి నివసించేటువంటి పరలోక రాజ్యానికి ఆయన వెళ్ళిపోయినాడు. నీవు కూడా ఇలాగూ విశ్వసించగలిగితే, ఇలాగూ నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా చేయబడినట్లయితే ప్రియులారా, నీవు పరలోక రాజ్యంలో దేవునితో కూడా ఉండగలుగుతావు. ఒకవేళ ఇలాగూ నీతిగా నేను జీవించను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానంటే, ఇక్కడ చూడండి లూకా సువార్తలో మనం చూస్తున్నాం రెండవ వ్యక్తిని మనం చూస్తున్నాం. చూడండి లూకా సువార్త 16వ అధ్యాయంలో చూడండి 24వ వచనంలో ఎక్కడంటే, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి
తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. కేకలు వేస్తున్నాడు ఇప్పుడు. అయ్యా, నా ఇష్టం వచ్చినట్టు జీవించాను, నేను విశ్వసించలేదు, నేను పాపములు క్షమాపణ పొందలేదు, నా ఇష్టం వచ్చినట్టు త్రాగాను, నా ఇష్టం వచ్చినట్టు ధూమపానం చేశాను, నా ఇష్టం వచ్చినాయని నవ్విరాను, నా ఇష్టం వచ్చినట్టు చూచాను, నా ఇష్టం వచ్చినట్టు తిరిగాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను. అయితే నా గతి ఇలాగైపోయింది. తండ్రివైన అబ్రామా అంటే అంటున్నాడు, ఇక్కడోళ్ళు అక్కడికి, అక్కడోళ్ళు ఇక్కడికి రావడానికి వెళ్ళలేదు. ఒక్కసారి ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఇకను విడుదల పొందడానికి అవకాశమే లేదు ప్రియులారా. అందుకే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, మరి నా బంధువులారా, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది మేము చెప్పే మాటలు కాదు. ఇప్పుడు ఆయన యొక్క రంగారావు గారు భౌతికంగా జీవించిన కాలం అంతా సాక్ష్యం చెప్పాడు. తన జీవితం ద్వారా సాక్షిగా జీవించాడు. ఆయన వెళ్తున్నాడు అనుకోండి, ఏమనుకుంటారు? ఏనా యేసుప్రభువు నమ్ముకున్నాడండి, ఆయన పరలోకం వెళ్తాడంట అని చెప్పి అనుకునేవాడు. ఆయన గదిలిస్తే ఏం చెప్తాడు? మీరు కూడా యేసయ్యను నమ్ముకోండి అని చెప్తాడు. అంతేనా? అయితే ఇప్పుడు ఆయన భౌతిక దేహం ద్వారా చివరి పరిచర్య, ఇంకా చివరిగా ఆయన ద్వారా జరిగేటువంటి ఈ పరిచర్య ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళుతున్నాం? ఈ దుర్భరమైనటువంటి మరణం. ధనవంతుడు, ఎంతో డబ్బు ఉంది, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, గుర్రాలు రథాలు ఉన్నాయి, ఎంతో మంది పనివారు ఉన్నారు. కానీ చనిపోయిన తర్వాత భయంకరమైనటువంటి వ్యాధికరమైన స్థలానికి వెళ్ళాడు. ఆయన స్వయంగా చెప్తున్నాడు, ఈ అగ్ని జ్వాలలో వేదన పడుతున్నాను ఆయన, నన్ను విడిపించండి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో సహోదరుని యొక్క మరి భౌతిక దేహం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన యందు నీవు విశ్వాసం ఉంచు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీవు కూడా పరలోకం వెళతావు. అయితే ఇంకొక మాట నేను చదివి నేను ముగిస్తాను. చూడండి, ఒకవేళ బ్రదర్ వెళ్ళిపోయినాడు, విడవబడినటువంటి భార్య, బిడ్డలు, మనవ సంతానం, వీళ్ళందరికీ ఏంటి అంటే ఇది కూడా చాలా ఆశీర్వాదకరం. చూసారా? కాబట్టి ఒక్క మాట చదవండి, ఒక మాట 20 ఆది కాండము 25వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించెను. కాబట్టి ఆశీర్వదించబడ్డాడు తన కుమారుడు. చూడండి, కీర్తనలో మనం గమనించినట్టే నీతిమంతుల యొక్క పిల్లలకు ఆశీర్వాదం ఉంది అని చెప్పబడుతుంది. నీతిమంతుల పిల్లలు మరువబడరు, నీతిమంతుని యొక్క పిల్లలు ఆశీర్వదించబడతారు అని 37వ కీర్తనలో అంటున్నాడు. 25వ వచనం, నేను చిన్నవాడునై ఉంటిని, ఇప్పుడు ముసలివాడునై ఉన్నాను, ఆయనను నీతిమంతులు వీడుబట్టు కానీ వారి సంతానం భిక్షమిత్రుగా నిన్ను చూచి ఉండలేదు. దినమెల్లా దయలు అప్పించుదురు, వారి సంతానము ఆశీర్వదించబడదు. వారి సంతానం ఏం చేయబడుతుందంటే ఆశీర్వదించబడుతుంది అని రాయబడింది. అందుకనే స్పష్టంగా చెప్పబడుతుంది యోహాను సువార్తలో, నేను మిమ్మల్ని అనాథలుగా వీడవను, మీ వద్దకు నేను వస్తున్నాను. కాబట్టి సిస్టరు మరి దిగులు పడాల్సిన పని లేదు, పిల్లలు తండ్రి లేడు అని చెప్పి దిగులు పడాల్సిన పని లేదు. దేవుడు వారిని ఆదరిస్తాడు. 66 యెషయా గ్రంథం 66లో నేను ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు. కీర్తనకో మాట రాయబడింది, తన పరిశుద్ధాలయంలో దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడని రాయబడింది. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన యొక్క జీవితం ద్వారా, ఆయన విశ్వాసిగా బ్రతికినటువంటి బ్రతుకును బట్టి ఈ కుటుంబానికి, బిడ్డలకు ఆశీర్వాదం ఉంది. ఆయన ఏం మిగిలించి వెళ్ళాడంటే ఆశీర్వాదాన్ని మిగిలించి వెళ్ళిపోయినాడు. చాలామంది అనుకుంటారు నాకేమీ లేదేమని. లేదు, గొప్ప ఆశీర్వాదం నీ యొక్క తండ్రి, నీ యొక్క తాతగారు మీకు విడిచిపెట్టి వెళ్ళాడు. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. అబ్రహాము తర్వాత తన కుమారుడు ఆశీర్వదించబడ్డాడు. నీతిమంతుల బిడ్డలు విడిచిపెట్టబడలేదు, వారు ఆశీర్వదించబడ్డారు, వారు దీవించబడతారు, అనాథలుగా విడిచిపెట్టరు, దేవుడు వారి దగ్గరికి వస్తాడు. దేవుడు ఆ రీతిగా ఈ వాక్యమును దీవించునుగాక.